టెంపుల్ అయితే వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం జాతర తిరగడానికి. ఇది అన్నమాట టెంపుల్ చూపినారా లోపల. సో గైస్, వెల్కమ్ టు మై తెలుగు న్యూ బ్లాగ్. ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో గైస్, నేను వెళ్తున్నా నాగోబా జాతర. మా తరుణ్ గారు వచ్చేసిండు. చెప్పు హాయ్ గైస్. కూర్చోరా బాబు. కూర్చుంటాం. వెళ్తున్నాం గాయస్ మనం నాగోబా జాతర. ఉట్నూరు సైడ్ ఎటుంటుంది అది? ఉట్నూరు సైడా? ఉండవరా భయ్, ఉండవరా. వెళ్తుండే ఊస్తుడి. రైట్, చలో. వెళ్తున్నాం నేను ఇక నాగోబా జాతర. చలో. సో ఫైనల్లీ మేమైతే రోడ్కి వచ్చేసినాం. ఓ లారీలో టౌజీ ఇక్కడ ఉంది. ఇప్పుడు వెళ్ళాం పెట్రోల్ పంప్ దగ్గర. చూడండి గైస్ మా గల్లీ ఎలా ఉన్నారు. సో గైస్, ఫైనల్లీ మేము వచ్చేసినాం పెట్రోల్ పంప్. చూడండి చాలా ఇక్కడ క్రౌడ్. ఆఫ్ లోడింగ్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర. ఎక్కడెక్కడ వెళ్తున్నారో తెలియదు, మస్తు వీడైతే ఉన్నది. హాఫ్ తీసినాం, అదే అయిపోయింది. ప్రైస్ చూపిస్తాం వాళ్ళ. వెళ్ళకపోతే బాబు, వెళ్ళకపోతే అప్పు వెళ్ళకపోతే అప్పు పోలీసు అనిపిస్తుంది నాకైతే. అవే హాయ్ అవి. సో గాయ్స్, చూడండి ఇక్కడ అయితే పోలీసులు అయితే అడ్డం వచ్చేసింది ఇక్కడ రోడ్డు మీద. తరుణ్ గాడు అయితే చాలా పెద్ద పని అవుతుంది. వాడు ఎప్పుడు వస్తారో అప్పుడు పోలీసు వాళ్ళు అడ్డం వస్తూనే ఉంటారు. అట్ బోజుడి పనోతి. ఏం చేస్తున్నారు అలా? షార్ట్ కట్ పోయిదామా మళ్ళా? హాయా చూకున్నా చాలా మన తల డ్రామ్ తెలియకుంది ఇక్కడ అది. అరే షార్ట్ కట్ అవ్వండి. అక్కడ అడ్డు ఉంటే ఏం చేయాలి మనం? అట్టే ఉండి పోతాం. లేరు దాంట్లో అయితే ఉన్నది కొని అక్కడ లేదు. సో అక్కడ అయితే పోలీసులు ఉన్నారు. ఇక్కడ వెళ్ళని వస్తలేదు కదా. ఇప్పుడైతే అయితే మేము వెళ్తున్నాం షార్ట్ కట్. ఆదిలాబాద్ సో అది మా షార్ట్ కట్ వాళ్ళు చూస్తారా? ఇప్పుడు వెళ్తున్నాం మేము షార్ట్ కట్కి పెట్టుకొని. ఫుల్ అప్లోడింగ్ ఇది. ఇక ఈ రోడ్ అయితే ఫుల్ అప్లోడింగ్ ఉన్నాయి. చూడండి గాయస్, డేంజర్ డేంజర్ అప్లోడింగ్ గాయస్. ఇక్కడ అయితే మా ప్రకాశ్ అన్న ఫోన్ చేస్తుండే ఒకసారి ఆగండి గాయస్. మా షార్ట్ కట్ రాస్తా తువ్వా చూడండి గాయస్. మా షార్ట్ కట్ తువ్వా ఎలా ఉన్నది. ఇలా ఉంటాయి మాతోని. ఎప్పుడు వెళ్తుంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే పోలీసులు ఇలా అడ్డం వస్తూనే ఉంటారు గాయస్. ఏ జింటు బాయ్ జరిగిపో జింటు బాయ్. ఫుల్ అప్లోడింగ్ గాయస్. చూడండి మొత్తం టప్పర్ బల్లరి. బండి అయితే మొత్తం వాసిపోతుంది. ఇప్పుడు వాచ్ చేసిన బండి. అక్కడ ఇదిగోండి గాయస్. అక్కడ వెళ్ళినాక ఒక మీకు అలా డ్యామ్ చూపిస్తా గాయస్. డ్యామ్ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి గాయస్. చూడండి మా తరుణ్ గాడి విధ్వంసం. సో ఫైనల్లీ మేము వచ్చేసినాం మా డ్యామ్. చూడండి గాయస్. పోలీసులు ఉన్నారా? पुलिस आए थे बीच में, तो शॉर्टकट आए यहाँ से अंदर ही था। नहीं रुका ना पुलिस को,
रुका रे जी रुका रे गाड़ा रुका रे जी चेकिंग कर रहे हाँ चेकिंग कर ऑफिसर आ रहा उधर से हाँ थोड़े घाट में बहुत पुलिस है घाट में पुलिस ఎలా అయిపోయినా చూడండి మీరు ఒక వ్యూ మా డామ్ వ్యూ వ్యూ చూడండి guys ఒకసారి అయ్యో బ్లూ వాటర్ మా ఆఫ్లోడింగ్ ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చినాం గాయస్ పది నుంచి ఇవ్వండి. మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి గాయస్ మా షార్ట్ కట్ రాస్తా ఇలా ఉన్నాయి पुलिस वाले भी चीज़ा न चल रही तो नहीं उन्हें बात असल दिला పోలీస్ వాళ్ళు ఇలా ఉన్నాయి షార్ట్ కట్ రాస్తా మొత్తం గుంతలు గుంతలు గాయస్ ఎవరున్నారు బాయ్ అవి పంచర్ అయిపోయింది ले भाई ऑफलोडिंग भाई ले भाई ऑफलोडिंग ले అక్కడ మీరు తెగించుకోండి వెళ్తున్నా ఇప్పుడు మా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం చూసారా మా షార్ట్ కట్తో ఎలా ఉన్నదో ఎంత హార్డ్ వర్క్ చేసినామో చూసారా అలా ఉంటాయి గాయస్ మాధోని నాగోబా జాతర అంటే చాలా స్టార్టింగ్ అయిపోయింది సో guys, నేను ఇప్పుడు ఫ్లెక్స్ పెట్టుకున్నా guys. నాది guys, అది. comment చేయండి. नादी का అది నాది यही सर సో గాయస్ ఇవాళ డే 2 జాతర నుంచి మేమైతే ఇంటికాడ వచ్చేసినాం. అక్కడ అయితే అంత స్పెషల్గా ఏం జరగాలి, అంత ఎంజాయ్మెంట్ అయితే నేను చేయలే. ఎందుకంటే ఇంటికాడ పని ఉండే అర్జెంట్ అయితే రమ్మన్నారు ఇంటి వాళ్ళు ఫోన్ చేసి. అందుకోసం నేను అంత అక్కడ వీడియో తీయాలి, అక్కడ అంత ఎంజాయ్ చేయాలి. అప్పుడప్పుడే వచ్చేసినాం ఇంటికి. సో అందుకోసం నేను అప్పుడు వీడియో తీయాలి, చూపించాలి. కొంచెం తీసిన కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టిన guys. చూడండి. గడుబడి చల్ సో ఇప్పుడైతే మేము ఎంటర్ వేస్తున్నాం నాగోబా జాతరకు మందిర్లో. చూడండి ఎలా ఉన్నదో. ఫైనల్ అయితే మేము వచ్చేసినాం నాగోబా జాతర మందిర్కి. ఎలా ఉన్నది గాయస్ చూడండి. తిత్తానే టెంపుల్ అయితే వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం జాతర తిరగడానికి. సో ఇది అన్నమాట టెంపుల్. చూపినారా లోపల వెళ్తున్నా. సో గైస్ చూసారు కదా అలా ఉన్నది అక్కడ జాతర. అయితే మన నాగోబా జాతర టెంపుల్ అలా ఉన్నది. అక్కడ మధ్యలో తీసుకుపోవాలంటే అక్కడ ఫోన్ అయితే తీయనియాలి. అందుకోసం అక్కడ తీయాలి గాయస్ వీడియో. ఫోన్ పర్మిషన్ అక్కడ లేకుండే, వీడియో తీసి ఫోటో తీయడం పర్మిషన్ అయితే అక్కడ లేకుండే. అందుకోసం నేను బయట దేవుని లోపల అయితే దేవుని చూపెట్టాలి. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక అంతే గైస్, అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు వీడియో తీయడంలో. ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నా కదా, కొంచెం కొంచెం అయితే వచ్చేస్తుంది గైస్. సో ఐ హోప్ ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కలుద్దాం మరొక బ్లాగ్లో. బాయ్.